ప్రేజ్ ద లార్డ్ టు ఆల్. భస్మ బుధవారం మరియు శ్రమల కాలం యొక్క ప్రాముఖ్యతను బైబుల్ వాక్యాలతో తెలుసుకుందాము. మన్నైయున్నావు తిరిగి మన్నైపోవుదువు. భస్మ బుధవారం నాడు నుదుట బూడిదను పూయడం మన శరీర అశాశ్వతత్వాన్ని గుర్తుచేస్తుంది. బైబుల్ ఆధారం: నీవు నేల నుండి తీయబడితివి గనుక నీవు మన్నైయున్నావు తిరిగి మన్నైపోవుదువని చెప్పెను. ఆదికాండము 3:19. పశ్చాత్తాపం మరియు మారుమనసు. బూడిద అనేది దుఃఖానికి మరియు పాప క్షమాపణకు చిహ్నం. దేవుడివైపు హృదయపూర్వకంగా తిరగమని ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది. బైబుల్ ఆధారం: ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచూ అంగలార్చుచూ పూర్ణ హృదయంతో తిరిగి నా యొద్దకు రండి. యోవేలు 2:12. 40 రోజుల ఉపవాసం. యేసుప్రభూ మాదిరి. యేసుక్రీస్తు తన పరిచర్య ప్రారంభానికి ముందు అరణ్యంలో 40 రోజులు ఉపవాసమున్నారు. ఆ కాలాన్ని స్మరిస్తూ లెంట్ దినాలను పాటిస్తాము. బైబుల్ ఆధారం: ఆయన 40 పగళ్లు 40 రాత్రులు ఉపవాసమున్న తరువాత ఆయన ఆకలిగొనగా. మత్తయి 4:2. ముఖ్యమైన నియమాలు. మత్తయి 6వ అధ్యాయం ప్రకారం. ఈ కాలంలో మనం చేసే భక్తి కార్యాలు ఎలా ఉండాలో యేసుప్రభు కొండమీద ప్రసంగంలో వివరించారు. ధర్మకార్యాలు. నీవు ధర్మకార్యము చేయునప్పుడు నీ కుడిచెయ్య చేయునది నీ ఎడమచేతికి తెలియనీయకుము. మత్తయి 6:3. ప్రార్థన. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. మత్తయి 6:6. ఉపవాసం. నీవు ఉపవాసమున్నట్టు మనుష్యులకు కనబడవలనని ముఖములను వికారము చేసికొనకుము. మత్తయి 6:16. లెంట్ కాలం యొక్క లక్ష్యం. ఈ 40 రోజులు కేవలం నియమాలు పాటించడం కోసం కాదు, మన ఆత్మీయ జీవితాన్ని శుద్ధి చేసుకోవడం. యోవేలు 2:13. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని మీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుడి. ఎంతమంది దేవుడిని వెతుకుతున్నారు? ఎంతమంది లోకాన్ని లోక ఆశలను వెతుకుతున్నారు? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. విన్నుము సహోదరా, సహోదరా, నీ జీవితాన్ని మార్చుకో. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.